హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే శుభారంభం. భారత అంతరిక్ష చరిత్రలోనే సరికొత్త అధ్యయనం. భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురితో కలిసి నిన్న 12 గంటలకు అంతరిక్షంలోకి పయనమవ్వడం జరిగింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కాన్ 9 అనే రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISSకు పయనమయ్యారు. 41 ఏండ్ల తర్వాత మన భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. 41 ఏండ్ల కిందట 1984లో సోవియట్ రష్యాకు చెందిన సల్యూట్ స్పేస్ స్టేషన్ నుంచి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ 41 ఏండ్ల తరువాత ఇప్పుడే మన దేశ వ్యోమగామి అంతరిక్షంలోకి ISSకు వెళ్ళడం జరిగింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా రాకెట్ ద్వారా మన దేశం నుంచి శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, నాసా అంతరిక్ష మిషన్ మాజీ కమాండర్ అమెరికా, స్లావోజ్డ్ ఉజ్నాస్కి, అలాగే విష్ణౌస్కి పోలాండ్, టిబర్ కపు హంగేరీ ఉన్నారు. ISSలో 14 రోజుల పాటు వ్యోమగాములు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలు చేయనున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 41 ఏండ్ల తర్వాత మన దేశానికి చెందిన వ్యోమగామి ISSలోకి వెళ్ళడం జరిగింది. కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తాయి, చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లలిత్కు ముంబాయి చెస్ టైటిల్. భారత గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు ముంబాయి అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఈ గ్రాండ్ మాస్టర్ టోర్నీలో 8 పాయింట్లతో సత్తా చాటిన లలిత్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కిమ్స్ వైద్యునికి ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఫెలోషిప్. ప్రముఖ రుమటాలజిస్టు, సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వీరవల్లి శరత్ చంద్రమౌళి లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫెలోషిప్ను దక్కించుకున్నారు. నెక్స్ట్ టాపిక్ అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్గా భారత్. ప్రపంచంలో అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్స్లో భారత్ ఒకటని ప్రపంచ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. చైనాలోని టియాన్జిన్లో జరిగిన వార్షికోత్సవ సమావేశంలో ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సర్వే చేపట్టింది. ఫిన్టెక్ సంస్థలు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్, భారత్, సింగపూర్, UAE, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, ఇండోనేషియా, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ టుడే 26th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.